హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రేవతి రమేష్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. అదే మౌని అమావాస్య, చొల్లంగి అమావాస్య. ఈరోజు అమావాస్య పూజ నేను ఇంట్లో ఎలా చేసుకున్న పూజా మందిరంలో సింపుల్గా నేను ఎలా చేసుకున్నాను పూజనైతే మీకు అయితే చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశానండి. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేసేయండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ ఒక్క వీడియో గురించనే కాదండి, సింపుల్గా ప్రతిరోజు ఏ పండగ వచ్చినా సరే, ఏ పర్వదినమైనా సరే ఎంతో సింపుల్గా మన పూజా మందిరంలో మనం పూజనైతే చక్కగా అయితే చేసుకోవచ్చండి. దానికోసమే నేను ఈరోజు అయితే ఈ వీడియో అయితే పెట్టడం అనేది జరుగుతుంది. నేను ఎలాగ ప్రతి పండగ కానీ లేదంటే ఏదైనా పర్వదినం అయినా సరే సింపుల్గా నేను ఎలాగా చేసుకుంటానని చెప్పి ఈ వీడియో అయితే చేయాలని అనుకున్నాను. చాలామంది అంటే మా ఫ్రెండ్ ఒక ఆమె అడిగింది, నువ్వు ఎలా చేస్తావు, నీకు ఎలా టైం సెట్ అవుతుందో అని చెప్పి అడిగింది అనమాట. అందుకోసమైనా సరే ఈరోజు ఈ వీడియో అయితే తీయాలనుకున్నాను అనమాట. పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది. అందరికీ ముందుగా మౌని అమావాస్య, అందరికీ నరదిష్టి, నరగోళ అన్ని సమస్యలు ఉంటాయి కదండి, అవన్నీ తొలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతున్నానండి. ఒక మిక్సీ జార్లో వరిపిండి ఉంటుంది కదండి, ఆ వరిపిండిని చక్కగా మీరు బియ్యం నానబెట్టైనా సరే గంట ముందు నానబెట్టి ఆరబెట్టిన బియ్యాన్ని పిండిగా అయినా చేసుకోవచ్చండి. నేను ఇక డైరెక్ట్ వరిపిండి పంచదార వేసి మిక్సీ చేసి మెత్తగా పొడి అయితే చేసుకున్నాను అనమాట. ఆ పొడి చేసిన మిక్సీలోని పొడిని తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ ముందుగానే నేను ఇక్కడ అన్నీ కూడా సిద్ధం చేసుకున్నానండి. స్వామివారి చిత్రపటాలు కానీ పసుపు కుంకుమ బొట్లతో అన్నీ అలంకరించుకున్నాను. నేను ఎలా పూజ చేసుకుంటాను ముందు అన్నీ కూడా సిద్ధం చేసుకుంటానండి. సిద్ధం చేసుకున్న తర్వాతే పూజన అనేది ప్రారంభిస్తానన్నమాట. తలస్నానం చేసి ముందుగా అయితే పూజా గదిని శుభ్రం చేసి ఇలా పూజా గదిని శుభ్రం చేసి ముందుగానే ఉంచుకుంటాను అనమాట. పూజ కోసం ఇలా గంధంతో కుంకుమతో బొట్లు అయితే నీట్గా పెట్టుకొని అలంకరించుకునే ఏ స్థానంలో ఉంచాలో ఆ స్థానంలో అయితే నేను ఇలా అన్ని సామాన్లు కూడా ఇలా పెట్టుకుంటాను అనమాట. పూజా సామాన్లు మొత్తం కూడాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే పూజకైతే స్టార్ట్ చేయడానికి అయితే కూర్చున్నాను. ఇప్పుడు చిత్రపటాలన్నిటికీ కూడా పువ్వులను అయితే పెడుతున్నాను. ఈరోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని కలిపి ఆరాధిస్తామండి. ఈరోజు నా దగ్గర తులసి మాలలు నాకు దొరకలేదు, అందుకే ఓన్లీ పువ్వులతో మాత్రమే స్వామివారి పటానికి అయితే పువ్వులు పెడుతున్నాను. అలాగే పక్కన అమ్మవారి చిత్రపటాన్ని కూడా ఉంచి పువ్వులైతే పెట్టి అన్నీ కూడా పువ్వులైతే ముందుగా అయితే నీట్గా ఇలా పువ్వులతో అయితే అలంకరించుకుంటున్నాను అనమాట. ఈ అమావాస్యకి గుమ్మడికాయ ఇంటి బయట చాలా మంది కడతారండి. కట్టడమే కాదు, అలాగే ఈరోజు కూష్మాండ దీపం కూడా ఈరోజు అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. గడప దగ్గర కూష్మాండ దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది. అది కూడా నేను వెలిగించానండి, ఆ వీడియో కూడా పెడతాను. కూష్మాండ దీపం కూడా అంటే గడప ముందు కానీ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఈ పూజని. కూష్మాండ దీపాన్ని ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు హాల్లో, కానీ గడప దగ్గర వెలిగిస్తే నరదిష్టి నరగోళ అనేవి పోతాయండి. ఈరోజు చిన్నపిల్లలు, మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి ఎవరికైనా సరే ఉప్పు ఎండుమిరపకాయలు అలాగే గుగ్గులంతో ఈరోజు దిగదుడిచి మీరు చేసినట్లయితే పిల్లలకి ఏమైనా నరదిష్టి కానీ నరగోళ కానీ ఏమైనా సరే ఉన్నా కూడా అనారోగ్యపరమైన ఏమైనా ఉన్నాయనుకోండి, దుష్ట లోపాలు ఏమైనా ఉంటే ఈరోజు అన్నీ సమసిపోతాయండి. అలా మీరు పిల్లలు కూడా దిగదుడుచుకోవచ్చు. అలాగే ఇంటికి కూడా గుమ్మడికాయ అనేది తెచ్చి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ఇంటి బయటన ఎక్కడ తల పైన కాకుండా ఇంటికి సైడ్కి కట్టుకోవాలండి. ఎందుకంటే ఎప్పుడైనా అది కుళ్ళి వాటర్ అనేది నెత్తి మీద అయితే పడకూడదు. అలా తెచ్చి పెట్టుకోండి, కట్టుకోవచ్చు. ఈరోజు మంచిది, చాలా మంచిది. అలాగే కూష్మాండ దీపం కూడా నేను ఒక ప్లేట్ని అయితే తీసుకున్నానండి. అందులో రాళ్ళుప్పు అలాగే ఒక 5-6 మిరియాలు అయితే వేసుకున్నాను. ఇలా దేవుడి గదిలో పెట్టుకోవచ్చు. అలాగే మీ గడప దగ్గర కూడా పెట్టుకుంటే చాలా మంచిది, పాజిటివ్ ఎనర్జీని అయితే లాక్కుంటుంది. ఇక్కడ ముఖ్యమైన దీపం అయితే నేను పెట్టుకుంటున్నానండి. ఒక ప్లేట్, ఇత్తడి ప్లేటు, దానికి గంధంతో బొట్లు పెట్టి అలాగే ఒక
ఒక బౌల్ ఇంకో బౌల్ పెట్టి దానిపైన ఇందాకలో పౌడర్ చేశాను కదండి వరిపిండి షుగరు ఆ పౌడర్ని ఇందులో వేసుకొని అందులోపల గోతులా చేసుకున్నాను అనమాట. లోతుగా కొంచెం చేసుకొని అయితే పక్కనే ఇంకొక పాత్రను అయితే పెట్టాను కదండి. ఈరోజు నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మనకి కాశీలో అలా కుంభమేళ జరుగుతుంది కదా. ఇప్పుడు ఈ రోజున ఈ స్నానం చేసుకుంటే చాలా మంచిదన్నమాట. మన దగ్గర ఇప్పుడు నది కానీ సముద్రం కానీ ఏవీ లేదు కాబట్టి నేను ఆ పుష్కరిణి అయితే ఇక్కడ తెచ్చి పెట్టుకుంటున్నానండి. దీన్ని పుష్కరిణి అని అంటారు, అని పిలుస్తారనమాట. నేనైతే ఇక్కడ పుష్కరిణి పెట్టి మంచి నీళ్ళు అనేవి తెచ్చిపోసి అందులో పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు అన్నీ వేసానండి. నేను కుంభమేళ నుంచి వాటర్ అయితే నాకు కొంచెం వచ్చిందనమాట. కొంచెం జలం అయితే తీసుకున్నాను. మాకు తెలిసిన వాళ్ళంటే మా ఓనర్ వాళ్ళు ఇచ్చారనమాట. కుంభమేళకు వెళ్ళారు, వాళ్ళు ఇచ్చారు, ఈ బాటిల్తో ఇచ్చారనమాట. ఇది కొంచెం ఇందులోనైతే వేసుకుంటున్నాను అనమాట. ఇది మనం ఎలానో కుంభమేళ కానీ సముద్ర స్నానం కానీ నది స్నానం కానీ ఈరోజు అలాగే స్నానాలు ఏమీ కూడా మనం చెయ్యలేం కాబట్టి ఈ పుష్కరిణి అయితే మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి. అలాగే ఇందులో ఒక పదార్థాన్ని వేస్తే ఇంకా మంచిదన్నమాట. అది లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు మనం దీపారాధన కోసం నేను ఇక్కడ చెంకు చక్రాలు ఉన్నది స్వామివారిది పెట్టుకున్నానండి. అఖండ దీపం పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ అందులో ఫస్ట్గా అయితే ఒత్తులు వేసి ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఈరోజు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో అయితే దీపారాధన చేసుకోండి. నువ్వులు ఎలాగో లక్ష్మీదేవి, ఆవు నెయ్యి ఎలాగైనా పరమ పవిత్రమైన నెయ్యి కాబట్టి ఆవు నెయ్యితో కానీ దీపారాధన అనేది చేసుకోవాలండి. ఇక్కడ నేను నువ్వుల నూనె వాడుతున్నాను. ఇలా నువ్వుల నూనెతో అయితే ముందుగా అయితే అఖండ దీపాన్ని వెలిగించుకున్న తర్వాత ఇక్కడ నేను నిత్య దీపారాధన అనేది ప్రమిదల్లో అయితే వెలిగించుకుంటున్నానండి. ఇలా వెలిగించుకున్న తర్వాత ఈ పిండిలో ఒక దీపం అనేది పెట్టుకుంటానని చెప్పాను కదండి. అది చాలా ఇంపార్టెంట్ దీపం. ఈరోజు ఈ దీపం అనేది ఇంట్లో వెలిగించుకుంటే ఎలాంటి నరదిష్టి కానీ నరగోల కానీ ఏమున్నా సరే పోతాయండి. అందుకోసమని ఈ దీపం అనేది ఇంట్లో ఈ రోజు అనేది వెలిగించుకుంటే చాలా మంచిది. ప్రదోష టైం ఉదయం టైంలో కానీ లేదా సాయంత్రం ప్రదోష టైంలో కానీ ఈ దీపారాధన అనేది మనం పెట్టుకుంటే చాలా మంచిదండి. అలాగే నేను ముందుగా అయితే అఖండ దీపాన్ని వెలిగించిన తర్వాత నిత్య దీపారాధనలో కుందులను అయితే వెలిగించుకున్నానండి. అలాగే స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో అయితే ముందుగా అయితే చూడోపచారాలతో పూజను అయితే ముందు చేస్తున్నానండి. అలాగే ఈ పిండి దీపం అనేది ఏ ఆయిల్ పోసినా కూడా అది పీల్చేసుకుంటుందండి. అందుకనే ఈ దీపాన్ని కొంచెం లేట్గా అయితే వెలిగించుకుంటాను. ముందు స్వామివారికి అమ్మవారికి పూజను చేసిన తర్వాతే నేను ఈ దీపారాధన అనేది చేసుకుంటాను అనమాట. ఇలా నేను ధూప్ స్టిక్తో ధూపాన్ని అయితే ఇస్తున్నాను కదండి. అలా కాకుండా మీకు అవైలబుల్లో గుగ్గులంతో కానీ సాంబ్రాణితో కానీ ఇల్లు మొత్తం ధూపం ఈరోజంతా ఇల్లు మొత్తం ధూపం వేస్తే చాలా మంచిదండి. అలాగే మీలో పాజిటివ్ ఎనర్జీస్ అయితే వస్తాయి ధూపం వల్ల. అందుకే ధూపాన్ని అయితే వేసుకోండి. అలాగే ఇక్కడ నేను ముందుగా అయితే స్వామివారికి అష్టోత్తర శతనామావళి కానీ అలాగే లలిత సహస్రనామాలతోని అలాగే విష్ణు సహస్రనామాలతో అయితే ముందుగా స్వామివారికి అమ్మవారికి పూజ చేసిన తర్వాత నేను మీకు ఇక్కడ ఒక పిండి దీపాన్ని అయితే వెలిగిస్తానని చెప్పాను కదండి. అక్కడ స్వామివారి నామాన్ని తలుచుకుంటూ ఈ పిండి దీపం చుట్టూ కూడా ముందుగా అయితే పువ్వులతో అయితే నామాలు చెప్పుకుంటూ ఇక్కడైతే మనస్ఫూర్తిగా స్వామివారు తలుచుకుంటూ ఆ స్వామివారిని ఆహ్వానిస్తున్నానండి. ఈ దీపంలోకి స్వామివారి ఈ దీపంలోకి అయితే ఆహ్వానించాలి. ఎంతో మంచిదండి ఈ దీపము పెట్టుకుంటే. ఇక్కడ నేను చుట్టూ కూడా పువ్వులతో ఆ విష్ణు సహస్రనామాలు చెప్పుకుంటూ అయితే పువ్వులను అయితే పెడుతున్నానండి. ఇక్కడ మీకు
లేవు మేము చెప్పుకోలేమండి, ఇవేం చేయలేమంటే మీకు ఫోన్లో పీడిఎఫ్ దొరుకుతుందండి, ఫోన్లో పెట్టుకున్న పర్వాలేదు. లేదంటే స్వామివారి నామాన్ని చెప్పుకుంటూ విష్ణుమూర్తిని తలుచుకుంటూ మనమైతే ఈ పూజను అనేది చేసుకోవచ్చండి. మార్కెట్లో బుక్స్ కూడా ఉంటాయి, కావాలంటే అవి కొనుక్కోవచ్చు. లేదంటే మీరు ఏమి చేయలేము అనుకుంటే స్వామివారి నామాన్ని మనసులో తలుచుకుంటూ స్వామిని తలుచుకుంటూ అయితే ఈ పూజను అయితే చేసుకొని ఈ దీపం అయితే వెలిగించుకోవచ్చండి. ఇలా గోతిగా చేశాను కదండి, అందులో ఆవు నెయ్యి మాత్రమే వేయాలండి. ఇంకే ఆయిల్ పోసినా కూడా ఆ పిండి అనేది లాగేసుకుంటుంది అనమాట. ఇలా నేను ఆవు నెయ్యిని తెచ్చుకున్నాను అనమాట. నా దగ్గర ఉంది కానీ అది కొంచెం వాడేసింది అనమాట. వాడుకున్న ఉన్నదైతే పెట్టుకోండి మంచిది. ఇలాగా పువ్వు ఒత్తినైతే 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి ఇలా పిండి దీపం మధ్యన అయితే పెట్టుకుంటున్నానండి. ఈ పిండిని తర్వాత కొంచెం పాలును కలిపి ఉండలుగా చేసి ఇల్లు మొత్తం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇవ్వండి, ప్రసాదం కింద స్వీకరించండి, చాలా మంచిది. అలాగే చుట్టుపక్కల ఎవరికైనా సరే పంచవచ్చు. అలాగే పక్కనే పుష్కరిణి పెట్టుకున్నాం కదండి, అందులో ఒక పదార్థాన్ని వేస్తాం కదా, అది లాస్ట్లో చూపిస్తాను. దాన్ని కూడా అందరూ తీర్థంగా అయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చండి. అలాగే బయట వాళ్ళకు కూడా మనం ప్రసాదంగా అయితే తీర్థంగా ఇవ్వచ్చు. అలాగే ఇక్కడే పిండి దీపాన్ని అయితే ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించుకోవాలండి. ఇక్కడ నేను వెలిగించుకున్న తర్వాత ఇక్కడ కొన్ని అక్షింతలు వేసి దండం పెట్టుకున్నాను. అదిగోండి, నేను చెప్పాను కదా పుష్కరంలో ఏం వేయాలనుకున్నాను. ఒక బెల్లాన్ని తీసుకొని దండం పెట్టుకొని ఆ పుష్కరిని చుట్టూ 3 సార్లు తిరిగి ఆ బెల్లాన్ని అయితే అందులో వేయాలండి. నాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నా చుట్టూ నేను 3 ప్రదక్షిణాలు చేసుకొని అయితే అందులో వేశానండి. అలాగే అక్షింతలు తీసి దండం పెట్టి పుష్కరిని ముందు వేసి ఆ గంగకి అయితే దండం పెట్టుకున్నానండి. అలాగే నైవేద్యం నేను ఇక్కడ అరటిపళ్ళు మాత్రమే పెట్టానండి. మీకు కావాలనుకుంటే చలివిడి, వడపప్పు, పానకం ఇవి ఏమైనా సరే పెట్టుకోవచ్చు. పరమాన్నం, పులిహోర మీరు ఏం చేయాలనుకుంటే అన్నీ ఏమైనా నైవేద్యం కింద అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈరోజు పానకం, వడపప్పు, చలివిడి అయితే పెడితే చాలా మంచిదండి. నేను ఉదయాన్నే చేసుకున్నాను, అందుకోసమైనా నాకు ఇవేం చేయడం అవ్వలేదన్నమాట. అందుకనే ఓన్లీ అరటిపళ్ళు మాత్రమే నివేదించాను అనమాట. అలాగే స్వామివారికి మంగళహారతితో నీరాజనం పలికి ఆ స్వామివారికి అయితే మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకొని మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకొని ఈ కష్టాల నుంచి తొలగించు దేవుడా అని చెప్పి దండం పెట్టుకుంటే చాలా మంచిది. అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయండి. అలాగే నా ఛానల్ గారికి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి.